తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 మొన్న ఆదివారం గ్రాండ్ లాంచ్ అయింది. సోమవారం మొదటి రోజు ముగ్గురు చీఫ్లను ఎన్నుకున్నారు. మంగళవారం రెండో రోజు నామినేషన్స్ షురూ అయ్యాయి. ఇక నిన్న బుధవారం మూడో రోజు నామినేషన్స్ కంటిన్యూ అయ్యాయి. ముందుగా కిరాక్ సీత ప్రేరణని నామినేట్ చేసింది. వాళ్ళిద్దరికి బాగా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఆ తర్వాత అందరికీ సాఫ్ట్ టార్గెట్ బేబక్కని టార్గెట్ చేసింది సీత కూడా. ఇక ఆ తర్వాత అసలు స్టోరీ ఇక్కడ స్టార్ట్ అయింది. ఎవరు మన పెళ్లి చూపులు కమెడియన్ మన అభయ్, అతను స్టార్ట్ చేశాడు మణికంఠని పెట్టి నువ్వు చాలా సింపతి గేమ్ ఆడుతున్నావు అది ఇదని చాలా కరెక్ట్గా మాట్లాడాడు. ఇక అంటే ఇక్కడ చీఫ్గా ఉన్న యష్మి కూడా వెయిట్ చేస్తుంది అనమాట మణికంఠ పోస్టర్ని పొడవడానికి. చాలా ఇప్పుడు ఎవరు మణికంఠ నామినేషన్ ఉంటే ఖచ్చితంగా యష్మి వచ్చి చప్పట్లు కొడుతుంది అండ్ పొడుస్తుంది మణికంఠని. ఆ తర్వాత మణికంఠ బాగానే డిఫెండ్ చేసుకుంటున్నాడు. కానీ ఇక తర్వాత ఎవరు వచ్చారు, మన శేఖర్ భాష నామినేషన్ ప్రేరణ వచ్చి నామినేట్ చేసింది మణికంఠని. అక్కడ మణికంఠ బరస్ట్ అవుట్ అయ్యాడు. అక్కడ అతను తన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పాడు. అంటే మనకు తెలుసు, చూస్తున్నాం, మనకు ఏవీలో చూసాం కాబట్టి మనకు తెలుసు. కానీ కంటెస్టెంట్స్కి అప్పుడే తెలిసింది మణికంఠ ఫ్లాష్ బ్యాక్. అందరూ ఇక అమ్మాయిలందరూ వలవల ఏడ్చారు. ఈవెన్ యష్మి కూడా ఏడ్చేసింది. యష్మి ఏంటి, నైనిక ఏంటి, ఇక బేబక్క ఏంటి, అసలు ఎవరు విష్ణుప్రియ ఏంటి, అమ్మాయిలందరూ ఇక అంటే సున్నిత మనస్కులు కదా అమ్మాయిలు, కొద్దిగా సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు. మనోడు చెప్పిన అవి చెప్పేసరికి అందరూ ఎమోషనల్ అయ్యారు. చూస్తున్నా నేను కూడా పాపం అనిపించింది. మణికంఠ ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు పడ్డాడరా బాబు అనిపించింది. కానీ బట్ ఇది గేమ్కి సంబంధం లేదు. ఇది గేమ్ వేరు, ఫ్లాష్ బ్యాక్లు వేరు. ఆ తర్వాత వచ్చిన పృథ్వీ చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో మధ్యన అబ్బాయి కూడా ప్రతి ఒక్కరికి ఫ్లాష్ బ్యాక్లు ఉంటాయి. శేఖర్ భాష కూడా చెప్పాడు అదే, అందరు ఫ్లాష్ బ్యాక్లు చెప్పుకుంటా పోతే ఇక అంతే, అది వేరు. ఇది గేమ్ పరంగా చూడాలి బిగ్ బాస్ అంటే. వీళ్ళందరూ మణికంఠ అండ్ బేబక్కను సాఫ్ట్ టార్గెట్ చేశారు. అంటే మణికంఠ ఎలా కనిపిస్తున్నాడు అంటే నాకు అంటే సీజన్ 7లో కూడా సేమ్ పల్లవి ప్రశాంత్ లాగే కామన్ మ్యాన్గా వచ్చిన పల్లవి ప్రశాంత్ని అందరూ టార్గెట్ చేసి హీరోని చేసేసారు. తర్వాత పల్లవి ప్రశాంత్ ప్రూవ్ చేసుకున్నాడు గేమ్స్ పరంగా అండ్ శివాజీ అండతో టైటిల్ కూడా కొట్టేశాడు. సో నాకు తెలిసి మణికంఠ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడా అనిపించింది నాకు నామినేషన్స్ పరంగా చూసుకుంటే. తర్వాత మణికంఠ కూడా నామినేషన్స్లో విష్ణుప్రియని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ చాలా హర్ట్ అయింది అక్కడ మణికంఠ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా కన్విన్సింగ్గా లేవు. విష్ణుప్రియ హర్ట్ అవ్వడంలో ఎటువంటి తప్పు లేదు యాక్చువల్ చెప్పాలంటే. ఇలా అందరూ ఆ తర్వాత కూడా అతని స్టోరీ విన్నాక కూడా జనాలు వదలలేదు. ఎస్పెషల్లీ పృథ్వీ నామినేషన్స్లో మళ్ళీ చప్పట్లు పడ్డాయి మణికంఠకి అగెనిస్ట్గా మాట్లాడేసరికి. అలా మణికంఠని బాగా టార్గెట్ చేశారు. అంటే మణికంఠ ఫ్లాష్ బ్యాక్ అందరికీ పాపం అనిపిస్తుంది కానీ బట్ అతను నిజంగా అంటే ఆ సింపతి కార్డు ప్లే చేయకూడదు. తర్వాత అతను మరీ దారుణంగా అంటే హెయిర్ నేను రియల్ అనుకున్న అది తీసేసాడు. టోపన్ అంటే అది టోపన్ చూసేసరికి ఆశ్చర్యం వేసింది నాకు. ఆ తర్వాత బిగ్ బాస్ కూడా పిలిచి కొద్దిగా మంచి కౌన్సిలింగ్ ఇచ్చాడు. బట్ ఏదైనా అంటే మణికంఠనైతే అంటే 3 రోజుల మొదటి ఆదివారం నుంచి చూసుకున్నా నిన్న బుధవారం వరకు మొత్తంగా మణికంఠ చుట్టే తిరుగుతుంది ఈ బిగ్ బాస్. మణికంఠ బేబక్క కూడా అందరు నామినేట్ చేసేసరికి స్ట్రాంగ్గా, ఎస్పెషల్లీ మన పృథ్వీ నామినేట్ చేసినప్పుడు బేబక్కని ఫిట్గా లేవు అనేసరికి బేబక్క కూడా బాగా కౌంటర్ ఇచ్చింది, మంచిగా ఇచ్చింది. ఎటొచ్చి మన తెలంగాణ అమ్మాయి, మన రామ్ గోపాల్ వర్మ హీరోయిన్, దిశ హీరోయిన్, ఎవరు అమ్మాయి సోనియాకి ఈరోజు స్కోప్ దొరకలేదు. దొరికిన ఒక్క నామినేషన్స్లో కూడా రఫ్ ఆడించింది. ఆమెను ఎవరు నామినేట్ భయపడతారు ఆమె మాటలకి. సో అందరూ సాఫ్ట్ టార్గెట్టే చూసుకున్నారు, ఎస్పెషల్లీ బేబక్క అండ్ మణికంఠనే. ఇద్దరు స్ట్రాంగ్గా రివోల్ట్ అయ్యారు. బేబక్క స్ట్రాంగ్గా వచ్చింది, మణికంఠ కొద్దిగా సింపతితో గేమ్ ఆడాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఇంకా చూడాలి మరి రేపు అంటే ఈరోజు గురువారం ఎపిసోడ్లో ఏం చూపిస్తారో తెలియదు. కానీ మొత్తానికి నామినేషన్స్లోకి అందరూ వచ్చారు. అంటే ఆ ముగ్గురు చీఫ్లు తప్ప, అంటే ఇద్దరు కన్నడ వాళ్ళు, యష్మి అండ్ నిఖిల్ అండ్ మన నైనిక తెలుగమ్మ, ఈ ముగ్గురు కాకుండా మిగతా అందరూ ఆల్మోస్ట్ వచ్చారు. ఒక అభి తప్పించుకున్నాడు నామినేషన్స్ నుంచి అండ్ మన ఆదిత్య ఓన్ తప్పించుకున్నాడు నామినేషన్స్ నుంచి. ఇంకెవరు తప్పించుకున్నారు అంతే అనుకుంటా, 5 మంది తప్పించుకున్నారు 14 మందిలో. అంటే 9 మంది ఆల్మోస్ట్ అందరూ ఉన్నట్టే నామినేషన్స్లో. సో ఇంకా ఓటింగ్ స్టార్ట్ అవుద్ది. ఓటింగ్ కూడా నంబర్ ఓపెన్ చేశారు నిన్న ఎపిసోడ్లో.
సో నేను అన్నీ చూశాను. యాక్చువల్గా అయితే మనము ఎమోషనల్గా వెళ్తే మనకంటకు ఓటేయాలి. బట్ నేను గేమ్కి ఎమోషన్కి ఫ్లాష్ బ్యాక్కి సంబంధం లేదు కాబట్టి నేనైతే ప్రస్తుతానికి నాకు నచ్చిన అమ్మాయి మన తెలంగాణ అమ్మాయి, ఎవరు అమ్మాయి, రామ్ గోపాల్ వర్మ హీరోయిన్, దిశ హీరోయిన్, ఏం పేరు, సోనియా ఉంటే చూడాలనిపిస్తుంది నాకు. ఆ అమ్మాయి యొక్క ఫేస్ చూడుస్తున్నా. సో మగబుద్ధి ఏం చేయలేము. సో నా ఓటైతే బుధవారానికి సోనియా అనే ప్రస్తుతానికి. ఇక గురువారం నుంచి గురు శుక్ర శని 3 రోజులు ఓపెన్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మారుతుంది నా ఓటింగ్, ఒకరికే ఉండదు. యాక్చువల్గా మనకంటకి వేయాలి అనిపించింది కానీ మనకంటకి ఓటేద్దామని, కానీ ఫ్లాష్ బ్యాక్ని పక్కన పెట్టేస్తే గేమ్ పరంగా చూసుకుంటే, అంటే గేమ్ కూడా కాదులే, కానీ ఎందుకో నాకు సోనియా మీదే లాగుతుంది. సో సోనియాకి నా ఓటు ప్రస్తుతానికి. గురువారం ఏమైనా మారుతుందేమో చూడాలి. సో చూడండి, లైవ్ అయితే చూడలేను డిస్నీ హాట్స్టార్లో. నేను కేవలం 1 గంట ఎపిసోడ్ స్టార్ మాలో వచ్చే ఎపిసోడ్ మాత్రమే చూసి దాని ప్రకారమే నా అభిప్రాయం ఉంటుంది. దాని మీదే వెళ్తాను నేను, అంతే. 1 గంట ఫుల్ డే చూడలేను. సో మీరు కూడా చూడండి, స్టార్ మాలో బాగుంటుంది ఎంటర్టైన్మెంట్. ఒక 3 నెలల పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఓకే, బాయ్.